మిత్రుల నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ 1971లో వచ్చినటువంటి సినిమాలు కొన్ని మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఇది అక్కినేని శత జయంతి పూర్తయిన సంవత్సరం. 71లో మనం చూస్తే ఆశ్చర్యంగా అటు అక్కినేనికి కానీ, ఎన్టీఆర్ గారు కానీ, హీరో కృష్ణ కానీ, శోభన్ బాబు గారు కానీ అందరూ కూడా దాదాపుగా 10 సినిమాలు చేశారు. అంటే ఇప్పటి రోజుల్లో ఇప్పటి హీరోలతో పోలిస్తే 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి ఒక సినిమా చేసినటువంటి ప్రధాన హీరోలు మనం చూస్తే ఒక సంవత్సరంలోనే దాదాపు 10 సినిమాలు 9 సినిమాలు అలా చేశారు. అప్పటి నటులైనటువంటి అక్కినేని కానీ, ఎన్టీఆర్ కానీ. కొన్ని మీకు చెప్తాను. 70 సినిమాలు దాదాపుగా వచ్చాయి 1969లో. అక్కినేని సినిమాలు మీకు చదివి వినిపిస్తారు. మొదటగా వచ్చింది దసరా బుల్లోడు, ఆ తర్వాత వచ్చింది సుపుత్రుడు, అమాయకుడు, మనసు మాంగళ్యం, రైతు కుటుంబం, రంగేలి రాజా, శ్రీమంతుడు, పవిత్ర బంధం, ఇద్దరు అమ్మాయిలు. మొత్తం లెక్కేస్తే 9 చిత్రాలు. 9 చిత్రాల్లో దసరా బుల్లోడు బ్లాక్ బస్టర్, అలాగే ప్రేమ్ నగర్ ఇది బ్లాక్ బస్టర్. ప్రేమ్ నగర్తో కలిపితే 10 యాక్చువల్గా 10 సినిమాలు. 77 ఎన్టీఆర్కి కలిసి వచ్చిన సంవత్సరం. అప్పుడే దానవీర సూరకర్ణ, అడవి రాముడు, యమగోళ ఇట్లా 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్టీఆర్కి ఆ సంవత్సరం వస్తే 71లో దసరా బుల్లోడు సంవత్సరం పాటు నడిచింది. ప్రేమ్ నగరు రైతోత్సవం జరుపుకుంది. తర్వాత అమాయకురాలు కానీ, మనసు మాంగళ్యం కానీ, రైతు కుటుంబం, శ్రీమంతుడు, పవిత్ర బంధం, ఇద్దరు అమ్మాయిలు ఇవన్నీ కూడా అబోవ్ యావరేజ్ నుంచి హిట్ స్థాయిలో నడిచినటువంటి చిత్రాలు. ఒక సంవత్సరం అక్కినేని 10 సినిమాలు అంటే కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. అదే మనం ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తే 71లో అదృష్ట జాతకుడు, చిన్ననాటి స్నేహితులు, జీవిత చక్రం, నిండు దంపతులు, పవిత్ర హృదయాలు, రైతు బిడ్డ, రాజకోట రహస్యం, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ విజయం, విచిత్ర కుటుంబం, పెత్తందారులు ఇవి ఎన్టీఆర్ సినిమాలు. అదృష్ట జాతకుడు సంక్రాంతికి వచ్చినట్టుంది. అది కె హేమాంబరరావు దర్శకత్వం. అప్పట్లో ఎలా ఉండదంటే కొన్ని సినిమాలు బ్లాక్ అండ్ వైట్, కొన్ని సినిమాలు కలర్ ఇట్లా ఉండేది. అదృష్ట జాతకుడు చివరి 20-30 నిమిషాలు కలర్లో తీశారు. నిజాన్ని చెప్పాలంటే 71 అంటే అప్పుడు నా వయసు 10 సంవత్సరాలు. అంటే 10 సంవత్సరాలకు నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంకా నేను చాలా సినిమాలు ఇవన్నీ ఏ సినిమా ఏ హాల్లో వచ్చిందో బందర్లో, మళ్ళీ బందర్కి వెళ్తాను, ఏ సినిమా బందర్లో ఏ హాల్లో వచ్చిందో చెప్పేటువంటి ఆ మెమరీ అంటారా, జ్ఞాపక శక్తి ఇంకా ఉంది నాకు. ఉదాహరణకి అదృష్ట జాతకుడు ఇది బందర్ బృందావన్ థియేటర్లో వచ్చిందని గుర్తు. చిన్ననాటి స్నేహితులు బందర్ బృందావన్ థియేటర్లో వచ్చింది. జీవిత చక్రం బందర్ నవకల, పవిత్ర హృదయాలు వెంకటేశ్వర, రాజకోట రహస్యం మళ్ళీ బృందావన్, శ్రీకృష్ణ సత్య బృందావన్, శ్రీకృష్ణ విజయం బృందావన్. అంటే ఎన్టీఆర్ గారి సినిమాలని బృందావన్ అర్థమవుతుంది. విచిత్ర కుటుంబం, పెత్తందారులు అంత గుర్తులేదు ఇవి. అయితే ఎన్టీఆర్ గారి సినిమాలు చూస్తే 71లో ఆయనకి బ్లాక్ బస్టర్ స్థాయిలో ఏం కనపడలేదు. చిన్ననాటి స్నేహితులు ఆయన జగ్గయ్య నటించారు, కె విశ్వనాథ్ దర్శకులు. శోభన్ బాబు కూడా హీరోగా నటించారు. జీవిత చక్రం హిందీ మ్యూజిక్ డైరెక్టర్లు శంకర్ జయకిషన్ సంగీతం చేశారు. పవిత్ర హృదయాలు నా బాగా గుర్తు. అందులో సితార్ ఆర్టిస్టు ఎన్టీఆర్. నామది పులకించని ఈ వేళలో అనేటువంటి పాట, పెద్ద పాట బాగుంటుంది. రాజకోట రహస్యం బహుశా మళ్ళీ విఠాచార్య గారి సినిమా అనుకుంటా. శ్రీకృష్ణ సత్య వచ్చేసి కేవీ రెడ్డి గారి కోసం అని చెప్పి ఎన్టీఆర్ తీసిన సినిమా. శ్రీకృష్ణ విజయం ఏమో కౌముది పిక్చర్స్ ఎంఎస్ రెడ్డి గారు దర్శకత్వం వహించి నిర్మించినట్టున్నారు. అందులో అనుకుంటా హేమామాలిని తెలుగులో మొదటిసారిగా ఒకసారి వేసినట్టున్నారు. పెత్తందారులు ప్రత్యేకాత్మ గారి డైరెక్షన్. అదే మనం వెనక్కి వెళ్తే అమాయకురాలు సినిమా వచ్చేసి మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహించారు. దసరా బుల్లోడు విబి రాజేంద్ర ప్రసాద్ గారు. అది అక్కినేనికి తొలి గోల్డెన్ జూబ్లీ.
మనసు మాంగళ్యం ఇందులో ఈయన కవిగా వేయటం ఆ చిన్నప్పుడు ఆ పాటలు బాగా గుర్తుండేది. బందర్ మినర్వాలో నేను చూసిన గుర్తుంది. ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో అనేటువంటి పాట. రైతు కుటుంబం బందర్ నట్రాస్ అది గుర్తుంది. రంగేలి రాజా ఒక విద్యార్థులు నవభారత నిర్మాతలురా అని చెప్పి పెద్ద పాట ఉండేది. మా చిన్నప్పుడు రేడియోలో దాదాపుగా 6 నిమిషాలు ఉన్నటువంటి పాట అది రంగేలి రాజా. శ్రీమంతుడేమో బుల్లి ఎర్రని బుక్కల దాన అనేటువంటి పాట నాకు బాగా గుర్తు. పవిత్ర బంధంలో మళ్ళీ అది బందర్ కృష్ణకిషోర్లో వచ్చినట్టుంది, అది చూసిన గుర్తుంది. అందులో పాట ఉంది, గాంధీ పుట్టిన దేశమాయది, నెహ్రూ కోరిన సంఘమాయది, సామ్యవాదం వస్తుంది, అది ఆర్ద్రగా రాసినట్టున్నారు. ఇద్దరు అమ్మాయిలు వారిసి డబుల్ యాక్షన్ అనుకుంటా, అక్కినేని శోభన్ బాబు. ఇద్దరు అమ్మాయిలు చిత్రం. దీంట్లో ఒక మంచి బాలసుబ్రహ్మణ్యం పాట ఉంది, అది నాకు గుర్తుంది, మహాదేవన్ మ్యూజిక్. ఎన్టీఆర్ సినిమాల్లో జీవిత చక్రం పాటలు బాగుంటాయి, పవిత్ర హృదయాలు కూడా పాటలు బాగున్నాయి. విచిత్ర కుటుంబం ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు ముగ్గురు కలిసి నటించినటువంటి సినిమా. ఇవి కాకుండా బొమ్మ బొరుస, ఇది నవకల్లో వచ్చింది బందర్లో. అప్పుడు కే బాలచందర్ డైరెక్షన్. మట్టిలో మాణిక్యం వచ్చేసి చలం మూవీ. ఇందులోనే రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్ గుర్తుండి ఉంటుంది. అప్పటి హైదరాబాద్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఆ వంకన అసెంబ్లీ హాలు, ఈ వంకన చార్మినార్, ఇట్లా ఈ మొత్తం హైదరాబాద్ అంతా వర్ణిస్తూ సాగేటువంటి పాట. పగబట్టిన పడిచిన సినిమా కూడా వచ్చింది, శారద హీరోయిన్ దాంట్లో. ఇక కృష్ణ గారి సినిమాలకు వస్తాను. కృష్ణ గారి సినిమాల్లో నంబర్ 1 మోసగాళ్ళకు మోసగాడు, 71 ఆగస్టులో వచ్చినటువంటి సినిమా. సో అది రికార్డ్ క్రియేట్ చేసిన దానికన్నా దాని ఇంపాక్ట్ మొదటి స్కోప్ కౌబాయ్ చిత్రంగా చెప్పుకోవచ్చు. నేను మనిషిని ఈ సినిమా నేను చూశాను, ఇది మినర్వాలో చూశాను. పాలరాతి మందిరాన అనేటువంటి పాట కానీ, ఏది ఎల్లోన అసలైన న్యాయం, బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ఎంత బాగుంటుందంటే చాలా లేతగా ఉన్నటువంటి వాయిస్. వేద సంగీతం, మోడర్న్ ఆర్ట్ థియేటర్స్ వాళ్ళు దాన్ని ప్రొడక్షన్ చేశారు. ఇంకోటి బంగారు కుటుంబం నాకు అంత గుర్తులేదు. అనురాధ, చలాకి రాణి, కిలాడి రాజా, ఈ 2 గుర్తున్నాయి. అనురాధలో మంచి పాటలు అంటే గుర్తు. చలాకి రాణి, కిలాడి రాజా అనేటువంటి సినిమా బందర్లో సాగర్ థియేటర్లో మేము అప్పుడు బహుశా 6th క్లాస్లో ఉన్నట్టున్నాను. మేము అక్కడ బయట చిన్న కంతల్లాగా ఉండేవి, అందులోంచి చెవి పెట్టి డైలాగులో లేకపోతే పాట వినటానికి ప్రయత్నం చేస్తుంటే రోజు ఆ గేట్ మ్యాన్ ఎవరో ఉంటారు, దయతలిచి కాసేపు చూస్తారా, 2 నిమిషాలు చూసి బయటకు వచ్చేయండి అని చెప్పి మమ్మల్ని లోపల తీసుకెళ్ళి ఒక 2 నిమిషాలు సినిమా అవగానే బయటికి తీసుకొచ్చాడు. ఇదొక జ్ఞాపకం. ఆ సినిమా చలాకి రాణి, కిలాడి రాజా అదే. ఇందులోనే మాస్టర్ కిలాడి, పట్టుకుంటే లక్ష, సిఐడి రాజు, అందరికీ మరొకడు, జేమ్స్ బాండ్ 777 బందర్లో బృందావన్ హాల్లో వచ్చింది. సిఐడి రాజు నాకు ఎందులో వచ్చిందో గుర్తు రావట్లేదు. ఐ థింక్ సిఐడి రాజు దుర్గా మహల్లో వచ్చినట్టుంది. మాస్టర్ కిలాడి వెంకటేశ్వర థియేటర్. ఈ సినిమానే మేము స్క్రీన్ ముందరే ఆ సైడ్ కూర్చుని ఇంత సాగిపోతున్నటువంటి ఇమేజెస్ని చూసాం. నేను మా కజిన్ వెంకన్నని ఉండేవాడు. ఇక శోభన్ బాబు గారి సినిమాలు మనం చూస్తే చెల్లెలు కాపురం మాకు బందర్లో అప్పుడు కృష్ణకిషోర్లో వచ్చింది. చిన్ననాటి స్నేహితులు చెప్పుకున్నాం, బందర్ బృందావన్ థియేటర్. అలాగే కే విశ్వనాథ్ దర్శకత్వం, టీవీ రాజు డివిఎస్ ప్రొడక్షన్స్. టీవీ రాజు గారి మంచి పాటలు సమకూర్చారు. అలాగే ఇద్దరు అమ్మాయిలు కూడా శోభన్ బాబు ఉన్నారు. వి మస్తురావు గారి కళ్యాణ మండపం ప్రోగ్రెసివ్ సినిమాగా అప్పుడు భావిస్తారు. ఈ సినిమా కృష్ణకిషోర్లో వచ్చింది. నా తమ్ముడు గుర్తులేదు. రామాలయం వచ్చేసి బందరు వెంకటేశ్వర థియేటర్లో చూసిన గుర్తుంది. తహసీల్దార్ గారు అమ్మాయి బందర్ నట్రాస్. ఇది విధి విన్యాసాలు అనేటువంటి సీరియల్ కావిలిపాటి విజయలక్ష్మి గారు రాసినట్టున్నారు. ఆ సీరియల్ దాని ఆధారంగా తీసినటువంటి సినిమా. శోభన్ బాబు గారు ఐ థింక్ డబుల్ యాక్షన్ చేసినట్టున్నారు. సత్యజిత్ర బ్యానర్ ఇది గుర్తుంది. సంపూర్ణ రామాయణం ఎలా మర్చిపోతాం, సంపూర్ణ రామాయణం బందర్ నవకల్లో వచ్చింది. ఐ థింక్ ఆ సినిమా పెద్దవాళ్ళ పిల్లలు తీసుకెళ్ళారు. విడిగా మేము ఏదో వెళ్తుండేవాళ్ళం, కానీ మా అమ్మ నాన్నగారు కుటుంబం అంతా కలిసి సంపూర్ణ రామాయణం చూసాం బందరు
నవకళ థియేటర్, నవకళ తర్వాత సబ్సిక్వెంట్గా అది సరస్వతి థియేటర్ అయింది, రేవతి థియేటర్ అయింది, అట్లా పేర్లు మారుతూ వచ్చింది. శిశింద్రి చిట్టిబాబు బందర్ నటరాజు, అది సోహన్ బాబు ఉన్నారని అనుకుంటున్నాను. మాస్టర్ ప్రభాకర్ అందులో హీరో, విడిపోయిన తల్లిదండ్రులు కలపడం అనేటువంటి ఒక కాన్సెప్ట్తో తీసినటువంటి సినిమా. దెబ్బకటా దొంగల ముఠ, ఇది కూడా నౌకల్లో వచ్చినట్టుంది. ఈ దెబ్బకటా దొంగల ముఠ మోసగాడుకు సంబంధించి అంటే ఆర్గ్యూ చేస్తారు చాలామంది. దేశీ కౌబాయ్ చిత్రం మోసగాడంటే సోహన్ బాబు అభిమానులందరూ కాదు, దెబ్బకటా దొంగల ముఠ దానికన్నా ముందరే మేలోనే వచ్చింది, ఆగస్టులో వస్తే మేలోనే వచ్చింది కానీ అని చెప్తారు. దురదృష్టవశాత్తు ఆ సినిమా పెద్దగా ఆడలేదు, దానివల్ల ఎక్కువ మంది గుర్తులేదు. మోసగాడే క్రెడిట్ ఇచ్చేశారు. ఈ ఠా అనగానే సినిమా ఠా అనేవాళ్ళు మా చిన్నప్పుడు. దెబ్బకటా దొంగల ముఠ అంటే సినిమా కూడా ఠానే అని చెప్పి జోక్స్ అనుకోండి, ఏదన్నా అలాంటివి జరుగుతుండేవి. జగజ్జంత్రిలు సోహన్ బాబు మాన్స్టీ చేశారు. అదే సంవత్సరంలో జగత్ కంత్రీలు అనే సినిమా వచ్చింది, అది డబ్బింగ్. జగత్ మొనగాళ్ళు అనే సినిమా వచ్చింది, అది డబ్బింగ్. గమ్మత్తుగా జగత్ సిరీస్ అలా క్యారీ అయిందనమాట. సో అదే సంవత్సరం బంగారు తల్లి వచ్చింది, కృష్ణరాజు సోహన్ బాబు నటించారు. అది మదర్ ఇండియా నర్గీస్ నటించినటువంటి చిత్రాన్ని మళ్ళీ రీమేక్ చేశారు బంగారు తల్లిగా. సో ఇది నాకెందుకో 71లో ఎప్పుడైతే అక్కినేని, దసరా బుల్లోడు అలాగే ప్రేమ్ నగర్ 2 బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పుడు 71లో ఏ హీరో ఎన్ని చిత్రాలు నటించారు, ఏవి హిట్ అయ్యాయి అని చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. అంటే టెక్నాలజీ తక్కువగా ఉన్న రోజుల్లో ఒక్కొక్క పెద్ద హీరో దాదాపు 10 నుంచి 12 సినిమాలు నటించి దానివల్ల ఎంతమందికి ఒక ఉపాధి దొరికింది ఆలోచిస్తే, ఇప్పుడు మనం చూస్తే పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు, బడ్జెట్ ఏమో 300 కోట్లు అంటున్నారు, సినిమా చూస్తే 3 ఏళ్ళు పడుతుంది. అప్పుడు బడ్జెట్ అంతా కలిపి ఆ సంవత్సరం అత్యధిక వ్యయంతో తీసిన సినిమా చెప్పుకోవాలంటే ప్రేమ్ నగర్ అవుతుంది. ప్రేమ్ నగర్ 15 లక్షల్లో తీశారు, దసరా బుల్లోడు 13-14 లక్షల్లో తీశారు. మిగిలిన సినిమాలన్నీ కూడా 5 నుంచి 6 లక్షలు అవుతుండేవి ఆ రోజుల్లో. మరి అంత అగ్ర హీరోల బడ్జెట్లు కూడా అంటే బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి ఒక దశలో ఉండేవి. అక్కడి నుంచి మనం తెలుగు సినిమా ఎక్కడికి ప్రయాణిస్తుందో అర్థం అవ్వట్లేదు. విచిత్రం ఏంటంటే ప్రస్తుతం తెలుగు సినిమాలో చిన్నవి చాలా వస్తున్నాయండి. చిన్న సినిమాలు వాటి ప్రాబ్లం ఏంటంటే, ఒకటి థియేటర్ల కొరత, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలి, ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది కదా అనేటువంటి ఆలోచన వస్తుంది చాలామందికి. దానివల్ల చిన్న సినిమాలు నష్టపోతున్నాయి ఒక విధంగా. మరి పెద్ద హీరోలు చూస్తేనేమో కనీసం సంవత్సరానికి 1-2 పోయింది, 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒకటి వస్తుంది. ఆ విషయంలో ప్రభాస్ని మెచ్చుకోవాలి. తనను చూస్తే మనం లాస్ట్ 2 ఏళ్ళలో కనీసం 4-5 సినిమాలు మీకు హిట్ ఫ్లాపు, లేదంటే సినిమా టాక్ పక్కన పెట్టేస్తే రాధేశ్యామ్, ఆదిపురుషు, సలార్, ఇప్పుడు కల్కి, ఇట్లా ఒక 4-5 సినిమాలు వితిన్ ఒక 2 సంవత్సరాల కాలంలో కనీసం 4 నుంచి 5 సినిమాలు ఈవెన్ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసుకోగలుగుతున్నాడు ఆ హీరో. కాబట్టి 71 సినిమాలు తలుచుకున్నప్పుడు అవన్నీ కూడా హాయిగా నేను మనిషినే సినిమా కొంత చూశాను. దోభాయ్ అనేటువంటి హిందీ సినిమాని తెలుగులో తీశారు. చాలా సింపుల్గా ఉంది సినిమా, అంటే క్వాలిటీ అంత యూట్యూబ్లో చూస్తే గొప్పగా అనిపించలేదు. సినిమా సింపుల్గా ఉంది. అన్నదమ్ముల్లో అన్న జడ్జిగా ఉండి ఒక మర్డర్ చేయటం, బహుశా తర్వాత లాయర్గా ఉండి ఆ కేసు వాదించేటువంటి తమ్ముడు, అంటే చూడంగానే ఒక ఉత్కంఠ కనిపించింది. ప్రేమ్ నగర్ చూస్తేనేమో అంటే ఒక ప్రణయ కావ్యంగా ప్రేమ్ నగర్ ఎందుకు నిలిచింది ఈనాటికి కూడా అనేది అర్థమవుతుంది. అక్కినేని దేవదాస్ నుంచి ఒక ట్రాజిక్ హీరో, లేదంటే ఒక విషాద భరితమైనటువంటి ఆ భావాల్ని పలికించడంలో ఆయన ఎందుకు అంత గొప్ప, ఒక భగ్న ప్రేమికుడిలాగా అనేటువంటిది చాలా అద్భుతంగా కనిపించినటువంటి సినిమా. అట్లాగే మనం ఎన్టీఆర్ గారి సినిమాలు చిన్నాడు స్నేహితులు కానీ, జీవితచక్రం కానీ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక 10 సినిమాలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటి అగ్ర హీరోలు మా రోజులు, ఈవెన్ మీ రోజుల్లో కూడా
2000 వరకు కూడా ఈవెన్ చిరంజీవి లాంటి పెద్ద హీరో ఆయన కనీసం 4-5 సినిమాలు వస్తుండేవి. ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి ఒక సినిమా అనేటువంటి ఆ, విధంగా నడుస్తుంది. అయితే కాకపోతే ఏమిటంటే సోషల్ మీడియా ద్వారా లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వాళ్ళందరూ కూడా ఫ్యాన్స్తో టచ్లో ఉండటం వలన ఎవరు సినిమా లేదే మా హీరోది అని అనుకోవటం లేదేమో అనిపిస్తుంది. ఏమైనప్పటికీ 2024లో 71 అంటే 53 ఏళ్ల క్రితం సినిమాలు ఒకసారి రివ్యూ చేసుకోవడానికి నేను పెరిగినటువంటి బందర్లో. ఎందుకంటే ఈ బందర్లో అప్పుడు మాకు ప్రధానంగా ఎలా తెలిసిందంటే పోస్టర్లు, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద పోస్టర్లు కనిపించేవి. దాంతోపాటుగా మైక్లో అనౌన్స్ చేసుకుంటూ పాంప్లెట్లు పంచుతూ వెళ్తుండేవాళ్ళు. ఇలా మేము సినిమాని ఆ సంవత్సరం కేవలం ఇప్పుడు ఆశ్చర్యంగా 10 ఏళ్లకి ఇన్ని సినిమాలు చూశానా, ఇన్ని సినిమాలు నాకు గుర్తున్నాయా తలుచుకుంటే అని చెప్పి అనిపిస్తుంది. సో 71 చిత్రాలని ఒకసారి సమీక్షిస్తూ పాటు నా బంధన జ్ఞాపకాలను కూడా మరొకసారి మీతో తలుచుకుంటూ పంచుకునే అవకాశం కలిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.